వినాశనపు అంచులోకి వెళ్ళిపోతున్న విశ్వాసములు అని మన పాట వింటాం. విశ్వాసాలు వినాశనపు వైపు వెళ్ళిపోతుంది అనగా దాదాపు నశించిపోతూ ఉంది అని. కళ్ళకు కట్టినట్టుగా మనకు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిన నాటికి ఈ అరకొర ఉన్నటువంటి విశ్వాసాలు కూడా కనబడకుండా పోయే అవకాశం ఉంది అని. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని యేసుప్రభు వారు చెప్పు దినములు దగ్గర పడుతూ ఉంది, అది నెరవేర్పుకు దగ్గర పడుతూ ఉందని మనకు అర్థమవుతూ ఉంది. అది క్రియలను బట్టి అందులో పౌలు గారు ఒక గొప్ప మాటను ఉద్దేశించి మనతో మాట్లాడారు. నేడు చదవబడిన లేఖన భాగం నుంచి విశ్వాసం ఆయన ఎలా కాపాడుకున్నాడో, ఆ విశ్వాసంలో తనకు ఏది ఆయన నడిపించబడిందో తెలియజేస్తున్న సందర్భం. రైతు చూడండి ఆ మాటను. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 6-8 వచనాలు దయచేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచు ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎక మీదట కాపాడుకున్నది మీదట, విశ్వాసమును కాపాడుకున్న మీదట నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని. విశ్వాసముని కాపాడుకోకపోతే నీతి కిరీటం కాదు కదా, ఆ ఆవరణలో కూడా అడుగు పెట్టే అవకాశం కనబడదు. ఏదో భక్తి కొరకు, భక్తి బతికి కొరకో కాదు. ఈరోజు సంఘాలు అలాగే ఉన్నాయి. సంఘములు కలుసుకోవడం మనకు తెలుసు ముక్తి కొరకు, కానీ మనం అన్ని కాదు. దేవుని దగ్గర ఏదో బ్రతిమలాడుకొని భూమి మీద చల్లగా బ్రతికిపోవాలి అని అనుకోవడానికి సంఘానికి రావాల్సినంత అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, సంఘానికి రాని వారు కూడా సుఖంగా బ్రతుకుతున్నారు మనకంటే. వారి జీవన విధానాన్ని ఒకసారి పరిశీలించగలిగితే మనం బ్రతుకుతున్నది, వారు బ్రతికింది గోరంతా కూడా మనం బ్రతకట్లేదు. కానీ అందుకోసం కాదు మనం సంఘానికి వస్తూ ఉన్నది. దీని మీద ఆరాటం కలిగిన వారు బ్రతుకుతున్నారు. అందుకే దేవుణ్ణి బ్రతిమలాడుతూ నన్ను బాగు చేయి, నాకు అదివో ఇదివో అని అడుక్కుంటూ ఉన్నారు. కానీ మనం అందుకు కాదు, నా పరుగు దానికోసం కాదు అని పౌలు గారు చక్కగా తన పత్రికలో విశ్వాసం కలిగి విశ్వాసాన్ని వెంబడించాలనుకుంటున్న వారందరికీ రాసిన సందర్భం. ప్రియులారా, నా పరుగు అయితే నేను కడముట్టించేశాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అని అంటే ఈ పరుగు పూర్తిగా విశ్వాసం కొరకని అర్థమవుతుంది. ప్రియులారా, వారి పరుగును ఒకసారి చూడగలిగితే మిగిలింది డబ్బు, ఆస్తిపాస్తులు. పౌలు గారి పరుగులు కనబడుతున్న గమ్యం విశ్వాసం.
విశ్వాసపు జీవితం మరో లోకానికి తీసుకెళ్ళగలదు. ఈ ఆర్థిక లేదా ఈ నాణ్యం కొరకు బ్రతుకుతున్న వారి జీవితం అర్ధాంతరంగా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నట్టు మనకు కనబడుతూనే ఉంది ప్రియులారా. అందుకే ఆయన మాట్లాడుతూ తన విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోగలిగినటువంటి మార్గాలను మనకు చూపిస్తూ ఒక సందర్భాన్ని హెచ్చరిక చేశాడు. చాలా మందిని మీరు పరిశీలిస్తే ఒక గమ్యం కనబడట్లేదు. వాళ్ళకి ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా అది ఎక్కటం లేదు ప్రియులారా, ఆలోచన కూడా రావట్లేదు. అందుకే ఈ పాఠాన్ని మన మధ్య చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నేను చనిపోను అనుకుంటున్నాడు ప్రతి మనిషి. అది అర్థం కావట్లేదు. చనిపోయే లోపు నువ్వు గుర్తించవలసిన విషయం ఏది అని పౌలు గారు అంటున్నారు. మరొకసారి చూడండి ఆ మాటను. 6వ వచనం, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచు ఉన్నాను. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచు ఉన్నాను. ఆహా, నేను వెడలిపోవు కాలము బ్రదర్. వెడలిపోయిన కాలం కాదు, వెడలిపోవు కాలం. అది పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్. అదేనా? కనబడబోతుంది, నాకు కనబడిపోతూ ఉంది. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఎలా మీకు అర్థమైంది నాయన? మీ వెడలిపోవు కాలం మీకు సమీపమై ఉన్నదని మీరు ఎప్పుడైనా గుర్తిస్తూ ఉన్నారా? వెడలిపోవాలని అనుకుంటున్నారా? మొత్తం ఎవరికైనా ఇష్టమా ఈ పదం? బాధంతా ఇదేమంది. వెడలిపోవాలనే ఆలోచన ఎవరికి లేదు. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలనే అవసరము వారికి లేదు. వెడలిపోవాలి అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో విశ్వాసం మీద పట్టు కలిగి ఉంటుంది ప్రియులారా. విశ్వాసం ఎందుకు తెలుసు నాయనా? ఈ లోకాన్ని వదిలి మరో లోకానికి నువ్వు వెళ్ళడానికి. ఇది జరగాలి అంటే ఖచ్చితముగా నువ్వు వెడలిపోవాల్సిన కాలం నీ కన్ను ముందు కనపడాలి. అర్థమవుతుందా? అది కనబడకపోతే నేను ఎంతటి విశ్వాసంలో ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను ఈ భూమి మీద అని కనీసం స్పృహ కూడా ఉండకుండా బతుకుతాము. అందుకే వాక్యాన్ని పరిశీలిస్తే పౌలు గారు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు వెడలిపోవు కాలమును నువ్వు గుర్తించు. ఎలా గుర్తించేది నైనా నేను వెడలిపోవు కాలమును అని అంటే, ప్రతి ఒక్కరికి వెడలిపోవాలన్నటువంటి స్పృహను కలిగి ఉండేటట్టు పుట్టినప్పటి నుంచి గుర్తించుకోవాల్సిన విషయం ఇది. గుర్తుపెట్టుకో. లేచింది ఏదేది గుర్తు పెట్టుకుంటాము? లేచి పళ్ళు తోమేది అసలు గుర్తు, టిఫిన్ తినేది గుర్తు, పనికి వెళ్ళిపోయేది గుర్తు. ఏది ఈరోజు నేను చచ్చిపోతానేమో అని గుర్తుందా? అసలు ఎవరైనా గుర్తు పెడతారా దీన్ని? నేను చనిపోవలసిన వాడిని కదా, నేను మనిషిని కదా. మనుషులందరూ ఏం చేయాలో ఒకసారి చదువుతాం నాయన. మనుషులందరూ అంటే మనిషి అన్నవాడు ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద బ్రతికిపోవడం గొప్ప కాదు ప్రియమైన వాళ్ళ. 82వ కీర్తన తెరిచి చూడండి బైబిల్. 82వ కీర్తన 7వ వచనం చదువునైనా. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 7వ వచనాన్ని దయచేసి. అయినను అయ్యా ఇతర మనుషులు చనిపోవునట్లును మీరును చనిపోవుదురు. ఇతర మనుషులు చనిపోవునట్లును అంటే మనుషులు ఏమైపోతారు బ్రదర్? అసలు గుర్తుందా ఇది మనుషులకి? గుర్తురాని విషయం ఇది. గుర్తు పెట్టుకోకూడదు అనుకునే విషయం కూడా ఇదే మనుషులకి. కానీ మనుషులందరూ గుర్తించాల్సిన విషయం మొదటి ఇదే. ఏదైనా మనుషులందరూ ఏమైపోతున్నారు? నేనా? నాకెందుకు వస్తుంది? అసలు నేనెందుకు చచ్చిపోతాను? నువ్వు ఎంతటి వాడవైనా కింద అన్నట్టు అధికారిగా నువ్వు అధికారివైనను అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరూ చనిపోవాలి. నేను అధికారిని కదా అనుకుంటున్నాడు. చుట్టూ బాడీ గార్డులు ఉన్నాయే, నాకెందుకు వస్తుంది మరణం అని.
అధికారం ఉంటే అదే కదా నాయనా. అధికారం ఉంటే ఏం చేస్తుంది? మన మంత్రుల చుట్టూ ఏటో ఏమున్నారు నాయనా? బాడీ గార్డు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని కాపాడుతున్నారు. అవునా? కాపాడగలుగుతున్నారా? అవును. ఊరికే చుట్టూ ఉంటే ఎవరు దగ్గరికి రారు, ఎవరు దగ్గర రాకపోవచ్చేమో కానీ మరణం ఎవరు ఉండినా అది మతించదు. బహుశా నువ్వు ఘనత వహించిన వాడు అనుకుంటున్నావా? అది కూడా అన్నట్టు. కీర్తన గ్రంథం 49వ కీర్తన 10వ వచనం నుంచి దయతో చదువునైనా 12వ వచనం వరకు. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 10 నుంచి 12 వచనాల వరకు. అంతేనా? శాస్త్రవేత్తలకు రాదనుకుంటున్నారా? నేను జ్ఞానిని కదా అని అనుకుంటున్నావా? మనిషిలో ఎవరైనా ఉండేనా? మనిషే కదా శాస్త్రవేత్త. అధికారులు మనుషులే కదా. ఢిల్లీకి రాజైన అమ్మ కొడుకేగా. అంతేనా దాని అర్థం? ఎవరైనా మనిషేగా. శాస్త్రవేత్త అయిన మనిషే, సామాన్యుడైన మనిషే. అందుకేమంటున్నాడు? జ్ఞానులు చనిపోవుదురని. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. ఎవరికైనా నాకు కనబడదు అనుకుంటాడా? మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా మరణమగుదురు. మూర్ఖుడు కూడా వస్తుంది. వాడు అనుకుంటాడు నాకెందుకు వస్తుంది మరణం. మూర్ఖులు అంటే ఎవరినైనా? మూర్ఖులు అంటే అర్థమేంటి? నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని అంటాడు. 3 కాళ్ళు ఉంటాయనా? అదంటే ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిపోయి ఒక కాలు అయిపోయి ఒక కాలు ఉంది. నేను 3 ఉన్నాయి. దాని అర్థం అది కాదు, నేను చెప్పిందే రైటు అని. అలాంటి వాడికి కూడా ఏముందట? మరణం ఉంది అని. వాడు ఏమనుకుని ఉంటాడు? మూర్ఖుడు కాబట్టి. నాకు రాదు, నాకెందుకు వస్తుంది మరణం అనుకుంటూ ఉంటాడు. ఇంతకంటే మహాజ్ఞానం ఏంటి? ఏమండి? ఇంకెక్కడికి చదవండి. అలాగే ఆ పశుప్రాయుడు అంటే ఆయన పశువులా ప్రవర్తించడం, వాడికి కూడా ఉందనైనా మరణం. ఇంకా 12వ వచనం. ఘనత ఒకవేళ వహించిన వాడైనను మనుషుడనేవాడు భూమి మీద నిలవజాలడు. వాడు నశించు మృగమును పోలిన వాడైపోతాడు. ప్రతి ఒక్కరూ నశించాలి, ప్రతి ఒక్కరూ మరణించాలి అని అంటే మరి ఏదైనా దీన్ని మీరు గుర్తించింది? అది గుర్తిస్తే విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ప్రేమైన వల్ల మరణం దగ్గర పడుతుందనంటే బ్రహ్మాండమైన విశ్వాసం వల్ల బలపడుతూ ఉంటుంది. విశ్వాసం కొదవైపోతూ ఉందనంటే బలపరచడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు మనకి. అది అనారోగ్యం, అదే అపాయం, అదే ప్రమాదం, అదే పేదరికం, అదే కష్టరికం. ఎన్ని ఉన్నాయో అవన్నీ దేనికి అని అంటే అలా మనకు సంభవిస్తుందనంటే నీకు ఎక్కడో విశ్వాసం లోపమైంది. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. నువ్వు రేపు లేదు మాపు లేదనుకో నువ్వు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మరణం సంభవిస్తే ఏది నీ విశ్వాసం దేవుడు అడిగితే అది కనపరచడానికే ప్రియ సోదరి మన్నారా గుర్తించమంటున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు వెడలిపో కాలమును గుర్తు పెట్టుకోవాలట. చెప్పగా అందరూ వచ్చేసారు. ఇందులో జ్ఞాని వచ్చేసాడు, ధనవంతుడు వచ్చేసాడు, మూర్ఖుడు వచ్చేసాడు, దీనుడు వచ్చేసాడు. అందరూ ఎవరైనా ఉండని. ఇంకా యశాగ్రంథకర్త అన్నాడు నువ్వు దొరసాన్యమైనా అని కూడా అన్నాడు. అర్థమైనా? నువ్వు సర్వదా దొరసాన్యమైనా కూడా నువ్వేం చేయాలి తల్లి? ఖచ్చితంగా నువ్వు చనిపోవాలి అన్నది మనసులో పెట్టుకోవాలి. ఈ రోజు లేచింది మనం ఏమనుకోవాలైనా? ఈ రోజు లేచింది మనం ఏమనుకోవాలి తల్లి? నిజంగా నిజమే. ఈరోజు ఏమైనా వస్తుందేమో నేను చేయదు అమ్మా. ఈరోజు ఏమైనా వచ్చేస్తుందా? రేపు ఏమైనా వచ్చేస్తుందా? ఎలా సిద్ధపడుతున్న వాడే నీతి కిరీటమును పొందగలడు. అందుకే ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చిందా? దావీదు గారు అన్నారు చదవబడినటువంటి కీర్తన 39వ కీర్తన. యెహోవా అదిగో అయ్యా అడుగుతున్నాడు చూడయ్యా. లేచి ప్రార్థన అంటే ఇది లేచిందే ప్రార్థించవలసింది. ఏదైనా నా అంతం ఎట్లున్నది? నా దినముల ప్రమాణము
ఎంతైనది నాకు తెలుపుమా. నా ఆయుష్కాలము ఎంత అల్పమై ఉన్నదో. అల్పం అంటే ఏంది? కొద్దిగా, ఇంకెంత, కొంచెం ఇంకెంత ఉంది అని రోజు అడగవలసింది ప్రియులారా. ఎందుకమ్మా ఈ అనంటే, నేనా మనం వచ్చింది వెళ్ళిపోవడానికి కదా. మనం అందరం వచ్చింది వెళ్ళిపోవడానికి. అవునా కాదా? నోరు తెరవరాదు అవునని. అవునా కాదా? కొంతమంది నోరు తెరవల. అవునా కాదా? అవును. వెళ్ళిపోవాలి. వచ్చినదల్లా వెళ్ళిపోతున్నాయి నీ కళ్ళు ఎదురుగానే. అది ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే నువ్వు వెళ్ళిపోవాలని చూపించడానికి. వచ్చినదల్లా మన కళ్ళెదుర టబా 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 వెళ్ళిపోతూ ఉంది. నువ్వు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కాదు చూడాలి అట్లా. చూసిన వెళ్ళిపోద్ది. ఇవన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి? అది నువ్వు వెళ్ళిపోవడం గురించి చెప్పడానికి ప్రియులారా. నీకెవరు చెప్పినా నమ్ము. దాన్ని నమ్ము కదా, దాన్ని విశ్వసించట్లేదు కదా. నీ విశ్వాసం దాని మీదే ఉండని ప్రియులారా. ఈ లోకానికి వచ్చిందే వెళ్ళిపోవాలని. ఈ లోకం మంది కాదు. మన ప్రయాణికులం, మన యాత్రికులం. వచ్చిందే వెళ్ళిపోవడానికి. ప్రయాణికులు అంటే అర్థం ఏంటి? అవును చేయ, ఎప్పుడో వెళ్ళినట్టున్నావు, వచ్చేసావు. ఓకే, నువ్వు నేను వెళ్ళాము, నువ్వు నేను వెళ్ళాలి. చాలా మంది ఎక్కడికక్కడికో వెళ్ళారు. ఆదివారం వచ్చేసారు. ఇదంతా మనకు తెలియజేస్తుంది నువ్వు వెళ్ళిపోవాలని చూపించడానికి. ప్రియమైన వాళ్ళ పౌలు గారికి ఎంత జ్ఞాపకం ఉందో చూడండి. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఐఎమ్ డన్. నాకు బాగా అర్థమైపోయి ఉంది. నేను వెడలిపోతే నాకు నీతి కిరీటం ఉంచబడిందంటే వెడలిపోవు కాలమును మనసులో పెట్టుకుని ప్రతిదినం బతుకుతున్నాడు కదా. లేచిన దాన్నే చూస్తున్నాడు. ఇంకెంత ఉందని ప్రతి మనిషి గుర్తించాలి. ఎందుకంటే తెచ్చుకున్నప్పుడు ఏది తెచ్చుకున్నావు తెలుసా? ఒంటరి వచ్చేటప్పుడు నువ్వు తెచ్చుకుంది నీ ఆయుష్కాలము. నేను పిండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితమాయను. లిఖించి సంతకం పెట్టేసి తీసుకొచ్చేసాం. మనం ఒక్కొక్కటి ఖర్చు పెట్టుకుంటున్నాం బ్రదర్. నియమించాడు కాలము. నియమించని కాలంలో ఉన్నాం మనం. పరలోకమందు మనకి నియమ కాలం లేదు. యుగములు ఉండిపోయే కాలంలో నుంచి నియమించే కాలాన్ని తెచ్చుకొని ఉన్నాము. 70 లేక మెతుషల కాలం 969 ఏండ్లు ఏనండి. ఆ తర్వాత వచ్చిన సోదరుల కాలం 120, 130. ఆ తర్వాత 80, ఆ తర్వాత 70, ఆ తర్వాత నెల, ఆ తర్వాత భార్యుడు, ఆ తర్వాత బెత్తుడు, ఆ తర్వాత నీటి ఆవిరి. ఇది నా ఆయుష్ కాలం. ఇంకెంత ఉంది అని చూడాలి ప్రియులారా. ఇప్పుడే కదా ముది మీసాలు వస్తున్నాయి, నాకు మరణం రాదనుకుంటున్నావేమో. రెడీగా ఉంది. అది నీ ముందుందో, నీ వెనకుందో, నీ పక్కనుందో నువ్వు ప్రతిరోజు చూసుకోవాలా ప్రియులారా. గుర్తించకపోయావంటే ఏమైపోతావు? హఠాత్తుగా వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. కిరీటము దక్కదు నీకు, ఉన్న లోకం కూడా, గేటు కూడా దక్కదు. బాప్తిస్మ ఇచ్చే వాహానికి కూడా దక్కినట్టు గుర్తించండి ప్రియులారా. అందుకే అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నీ వెడలిపో కాలమును నీకు సమీపమై ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ సంఘానికి రాస్తే పౌలు గారు ఏమంటున్నాడో చదవండి ప్రియులారా. 1వ అధ్యాయం 23వ వచనం. ఎంత ఆశపడుతున్నాడో చెప్తున్నాడు చూడండి. శరీరమునకును ఆత్మకును ఉన్న మరణంలో నేను ఇరుకున పడి ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాము. ఈ రెండింటి మధ్యను, ఏ రెండింటి మధ్యను? చావు బ్రతుకు రెండింటి మధ్యను నేను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి, అదేనా ఎంత కాన్ఫిడెన్స్ అయినా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నేను వెడలిపోతే ఎక్కడ ఉండిపోతానట. మీరు వెడలిపోతే, ఇప్పుడు నువ్వు నేను వెడలిపోతే కాన్ఫిడెన్స్ ఉంది నాయన. ఈ కాన్ఫిడెన్స్ కోసమే నేను మన పాట చెప్తున్నాము. మన ఈ లోకం మీద ఏం అవ్వాలనుకున్నాం, అది అవ్వకపోయినా పర్వాలేదు ప్రియులారా. అవ్వాల్సింది ఇది. నేను ఇప్పుడే వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి? నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు కాబట్టి గమ్యం కనపడలేదు నీకు. నేను వెళ్ళిపోవాలంటే గమ్యం కనపడుతుంది. అసలు ఎందుకు వచ్చామో తెలియదు, ఎక్కడికి
బయలుపడుతుంది. అందుకే పౌలు గారు ఏమన్నారు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను వెడలిపోయి నేను క్రీస్తుతో పాటు ఉండవలనని నాకు ఆశగా ఉన్నది. అది నాకు మరీ మేలు. నేను వెళ్ళిపోవడమే మేలు. నేను వెడలిపో కాలం నాకు సమీపమై ఉన్నది. నాకు అర్థమవుతూ ఉంది. భక్తులు తెలుసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, వెడలిపో కాలం మన మనసులో పెట్టుకొని ఉన్నారు. నేను వెళ్ళిపోవాలన్నటువంటి స్పృహ కలిగి ఉన్నారు కాబట్టి వాడు వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. మనకు అది లేకుండా ఉంది కాబట్టి ఈ పాట మనం చెప్పుకోవాల్సిన అవసరం. నిజం చెప్పండి, యవనస్తులు నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు, నేను ఎందుకు చచ్చిపోతాను అనుకుంటున్నాడు. అదే నేను పెళ్ళం బిడ్డలు ఇప్పుడే కన్నాను కదా, వాళ్ళకి నేను ఏమి చేయకుండా నేను ఎటు వెళ్ళిపోతాను అనుకుంటుంటాను. ఎవరైనా వెళ్ళిపోవాలి, జ్ఞానైనా వెళ్ళిపోవాలి, మూర్ఖుడైనా వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాలని అన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఎప్పుడు వెళ్తావు అని ఒక స్పష్టమైనటువంటి ఆధారం లేకపోతే వ్యర్థం కదా ప్రియులారా. మరి ఎవరు చెప్తారు దీన్ని అని అంటే అందుకే పాఠాలు. ఈ లోకం అంతా మనకు పాఠం నేర్పుతూ ఉంది ప్రియులారా. ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్న ఈ పాఠం. నువ్వు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. మోషే ఈ లోకం మీద ఉన్నప్పుడు పాఠం నేర్చుకున్నాడట. ఏమని పాఠం నేర్చుకున్నాడైనా? నా దినములను లెక్కించుటకు నాకు నేర్పు. ఆయనే చెప్పింది మనిషి 70-80 సంవత్సరాలు ఉండబోయేదని. ఆయన తెలుసుకున్నాడు నేను ఉండబోయేది ఎంత కాలము అంటే. 120 సంవత్సరాలు లెక్క చేసేశాడు ఆయన, లెక్కించుకునేశాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? 40 సంవత్సరాలు అడవి తిరిగాడు. 20 సంవత్సరాలు బతుకు రాజరికంలో బతికాడు. తర్వాత ఆయన వచ్చేసి మేపుకున్నాడు, మేకలు మేపుకున్నాడు. అయిపోయి వచ్చేసింది 80 సంవత్సరాలు. అయ్యో 80 సంవత్సరాలు ఉంటాయి, ఇంకేముంది నేను ఇక బతకపోయింది 40 సంవత్సరాలు అనుకున్నాడు. 40 టకటక లెక్కెట్టేశాడు. 40లట 80 జీవించేసాడట. అప్పుడప్పుడు కారులో పోతూ ఉంటాం, టైం అయిపోతూ ఉంటుంది మీటింగ్కి. ఇంటికడే బయలుదేరేటప్పుడు లేట్ అయిపోయింది. పోతూ ఉన్నాం ఇప్పుడు మీటింగ్ అందుకోలేము. అందుకని ఏం చేస్తాం కదా, జమ్మని తొక్కడమే స్పీడు. ఎందుకంటే కవర్ చేయాలి ఆ టైంని. లేదా టైం అయిపోతుంది అనుకో, రైట్ టైం అయిపోతుంది అనుకో, ఏం చేస్తాం? జబరదస్తా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి కూడా వదిలేసాం. ఆ తర్వాత ఎలా అయిపోతుంది? అట్లా వదిలేసుకుంటే మొత్తం డబ్బు కట్టిందలా మొత్తం పోయింది. అందుకే టైం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ లేట్ అయిపోయింది, ఈ లేట్ టైం అక్కడ. మోషే ఇక్కడ ఉన్న టైం లేట్ చేసేసాడు. భార్య బిడ్డలకు లేట్ చేసేసాడు, చదువు కొరకు లేట్ చేసేసాడు. చూసారా? ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంక లెక్కెట్టేసి 40 years లో 80 సంవత్సరాలు సాధించవలసిందలా సాధించి పెట్టేశాడు. మరణం కొరకు సిద్ధమైపోయాడు. అందుకే మరణంతా చెప్పిపోయాడు. పోయేటప్పుడు మీ దినములను మీరు 12వ వచనం 90వ కీర్తన, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయమయ్యా. నాకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఈ ఒక్క జ్ఞానమే లేదు. మా వాళ్ళకి చెప్పు. ఏ జ్ఞానం లేదట బ్రదర్? నా దినములను లిఖించుటకు నాకు నేర్పము. జ్ఞానాన్ని నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళ మనకి. కానీ ఇప్పటికి కూడా మనం వినం. ఇప్పటికి కూడా పాటలు మనం వినడానికి ఇష్టపడకపోతే నష్టపోయేది మనమే. అందుకే ఏనాడైనా వెడలిపో కాలమును గుర్తించాలని చెప్పి ఇదిగో ఈ లోకంలో ప్రకృతి ద్వారా పాటలు చెప్పించే ప్రయత్నం చేశాడు. ఏనాడైనా యోగ గ్రంథం 12వ అధ్యాయం మీరు చూడగలిగితే 12వ అధ్యాయంలో పూర్తిగా చెప్పబడింది. ఒకసారి చదివేద్దామా? 2 ముక్కలే. 12వ అధ్యాయం యోగ గ్రంథం 7వ వచనం నుంచి చదువు కదా. యోగ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయినను మృగాల్ని విచారించండి అన్నాడు. మృగముని విచారించము, అవి నీకు బోధిస్తాయట. ఏదైనా మృగాలు బోధించదు మనకి. మృగాలు ఏం బోధిస్తాయి మనకి? అసలు మృగాలకి భాష వచ్చా? మృగాలకు ఫోన్ ఏదైనా మైక్ ఉందా? మృగాలకు బోట్లు ఉన్నాయా? చాంపియన్స్ ఉన్నాయా? అది బోధిస్తుందట మనకి. ఎవరికి బోధించిందా? ప్రవక్తకి బోధించింది. బీలాము ప్రవక్తకు బోధించింది. మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఏ పాట? వెడలిపో కాలమును బోధించుతూ ఉన్నది. చూసారా? పుట్టినవన్నీ చచ్చిపోవడానికే. ఎన్నో మేకలు ఈరోజు కిస్స. అవునైనా ఎన్ని కోళ్ళ కస పోసేశారు. ఎన్ని పశువులు. ఇవన్నీ ఏం నేర్పుతున్నాయి? నువ్వు వెడలిపో కాలం. నేను వచ్చిందే దానికి. ఈరోజు ఎన్ని గోంగూర తాలు తెచ్చేశారు. తట
వెళ్ళిపోవు. కానీ అవి చూపించినాయి, అదని మీరు వినండి ఏంటండి. ఆహా, అప్పుడు కూడా మనం వినమాట. తర్వాత బ్రదర్, ఆకాశ పక్షులను చూడండి, అవి పాఠాలు నేర్పిస్తాయి అన్నాడు. పక్షులు ఈరోజు చూసారు ఎంత ఎదుగు ఎదురుతున్నా అది చచ్చిపోతాయి, నీకోసం చచ్చిపోతుంది. నీ పుట్టిందే సత్యదలికి అని చెప్తుందట. పాట మీరు వింటే కదా, దానికి కాలం తెలుసట. సంకు పుట్టి కొంగ కూడా పాట వచ్చట. అది ఎప్పుడు పుట్టింది, ఇది ఏ కాలానికి రావాలి, ఏ కాలంలో బ్రతకాలి, ఓ దానికి కూడా తెలుసు. వెళ్ళిపో కాలం. ఇంకా భూమి కూడా చెప్తుందట, ఈ భూమి ఆల్రెడీ అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది, ఇది ఒక రోజు అంతమైపోతుంది. అంతమైపోతా లేదు బ్రదర్, ఆల్రెడీ రెడీగా ఉంది చనిపోవడానికి. అది కూడా పాఠం చెప్తుంది. అయిగా నువ్వు రెడీగా ఉండాలా. సముద్రంలో చేపలు అడగండి, వివరణ చేస్తుందట. సముద్రం చేపలు చూస్తే మనం వివరిస్తాం దానికి. ఏమని, నువ్వు ఫ్రైకి, నువ్వు పులుసుకి. ఏమో జయరాజు, ఫ్రై పులుసే అది నీకు అద్భుతమైన పాఠం నేర్పుతుంది నీకు. ఏమని, నువ్వు వెడలిపో కాలం సమీపమై ఉన్నది. అయినా మనకు బుద్ధి రాలేదు ప్రియులారా. ఏమంటే దాన్ని చూసారా, తినేటప్పుడు విభజించి పెడతాం దాన్ని. ఎందుకంటే అది విభజించింది కనుక ముళ్ళు వేరుగా చూసారా. అవును కదా, స్కిన్లెస్ తో తీసిస్తాడు ఒక చేపని. ఇంకొక చేపను చూస్తే ప్రియులారా, ఏదైనా బోన్ లెస్ అంట, సపరేట్గా తీసి అంటే ముళ్ళు సపరేట్గా, అది సెపరేట్గా. ఇది కాదు నువ్వు చేయాల్సింది, నీ మరణం అది విభజించి చెప్పును. ఇంకా ఇవన్నీ చెప్తున్నాయే, మీరు వినలేదే అంటున్నాడు ప్రియులారా. ఇది చెప్పినా వినలేదు నాయన. పక్షులు చెప్పినా దాన్ని వినటం లేదు, జంతువులు చెప్పినా మనం వినటం లేదు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భూమి ఆకాశాలు చెప్పినా మనం వినటం లేదు. ఇంకెవరు చెప్తే వింటారు నాయన. ఎలా గుర్తించాలి మీ వెళ్ళిపో కాలమును? అందుకే ప్రసంగి గ్రంథం కదా ఒక గొప్ప మాట రాయించాడు. సత్యతీయనైన ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. అది తమ కాలము ఎప్పుడు వచ్చును నరులు ఎరగరు. అందుకే ఎడుతాం మనం. చూసారు, తమ కాలం ఎప్పుడు వచ్చునో, తమ వెడలిపో కాలము ఎప్పుడు వచ్చునో మనుషులు ఎరగరు. అందుకే చింత. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చేస్తే, రోగం వచ్చేస్తే, మరణకరమైనటువంటి బాధ ఏదైనా వచ్చేస్తే మనం దుఃఖపడిపోతాం, వణుకు వచ్చేస్తుంది మనకి. అప్పుడు కాదు వణుకోవడం, దానికోసం సిద్ధపడి దానికి ఎందుకు వణుకుతాం మనం? రాజీవ్ గాంధీ గారిని చంపింది ఆమె, ఒక ఆమె. ఏనైనా ఎలా చంపింది ఆయన? బాంబే కదా. బాంబే ఎక్కడ పెట్టుకొచ్చిందా? ఆయన పెట్టింది అనుకుంటున్నారా? కాదు, బాంబు ఆమె పెట్టుకొచ్చుకుంది. స్విచ్ ఉంది, అవునైనా దండేసి వంగి నమస్కారం చేసినట్టు స్విచ్ చేసుకుంది. స్విచ్ చేస్తే మొదటి పేరేది ఎవరా? రాజీవ్ గాంధీ. తెలుసా? తెలియదు ఆమెకి. ఈమె తునాతునకలైపోతేనే రాజీవ్ గాంధీ దేహం తునాతునకలైపోతుంది. ఏమో తెలుసా? తెలిసే వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఫ్లైట్ అయితే గుద్దాడు టవర్కి. గుద్దితే మొదటి చచ్చేది ఎవరా? టవర్లో ఉండేవాళ్ళ. అమెరికన్ పీపుల్ వస్తారా? ముందు తోయేవాడు చస్తాడు, పైలట్ చాపోయేది. ఎంత త్యాగాలు అయిపోయినాయి. కథ చెప్పండి ప్రియమైన వాళ్ళరా. వీళ్ళకి బాగొచ్చండి పాఠం. ఓ పనికి మన దొంగలకు వచ్చేస్తూ ఉంది, దోచుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది, నరకానికి పోయే వాళ్ళందరికీ మరణం పాఠం వచ్చింది. పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్న మనకి ఇంకా ఈ పాఠమే గుర్తురాలేదే. ఇది బాధకరం కదా. మనం గుర్తించాలి ప్రియమైన వాళ్ళు దీన్ని. వాళ్ళంతా పాఠాలు నేర్పిస్తున్నారు ఈరోజు. ఆమెవరో నేను చెప్పాలి పాఠం. ఏం పేరు బ్రదర్? ఆమె పేరు నాకేం తెలియదా? నలిని. ఆ నలిన ఏ నలిని? ఎవరు ఆమె? ఎవరు పుట్టింది? దాని మీద ప్రసంగంలో మనం చెప్పుకోవాలి. ఆమె కూడా పాఠం చెప్పేసిపోయింది. ప్రతి ఒక్కరూ చచ్చిపోవాలి, దుర్మార్గులు చచ్చిపోవాలి, నీతిమంతులు చచ్చిపోవాలి, మూర్ఖులు చచ్చిపోవాలి, జ్ఞానవంతులు చచ్చిపోవాలి, పేదలు చచ్చిపోవాలి, ధనికులు చచ్చిపోవాలి. తేడా లేదే ఈ మరణానికి. మరణం కొరకు అందరూ సిద్ధపడండి అని చెప్తూ ఉంది ఈ పాఠం. నువ్వు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవాలని గుర్తించడం లేదేంటి? నువ్వు వెళ్ళిపో కాలం సమీపమై ఉన్నది కనుక నీ పరుగును గుర్తించు.
అందుకే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ చక్కటి మాట ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలలో చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. కాలాలు అందుకే పెట్టాడు. అశుభకాలం, అశుభము కరెక్ట్ అయిన వాళ్ళు చెప్తున్నది తెలియకనే పాటిస్తున్నారు వాళ్ళు పాపం. ఇది శుభకాలం, ఇదే యమగండం. ఇది ఏ గండం? గండాలు ఉన్నాయిరా బాబు. దేవుడు కూడా చెప్తున్నాడు గండాలు ఉన్నాయని. దాన్ని తీసుకునేది మీరు. ఇక్కడ ఆయన చెప్తున్నది నువ్వు వెడలిపో గండం ఉందని. వాళ్ళు చెప్పిన గండం ఏదైనా సోమవారం బాబాకు, మంగళవారం బాబాకు అట్లా అడిగారు ఆయన. నేను చెప్పింది అశుభకాలం అని అంటే ఆల్రెడీ ఈ లోకాన్ని వెలిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అది అశుభం ఎందుకు అవుతుందంటే ఏమో నువ్వు సిద్ధపడలేదు కాబట్టి అది నీకు అశుభము. నీకు విశ్వాసం లేదు కాబట్టి అది అశుభము. నీకు శుభం ఏం తెలుసా? పౌలుగారు అది మంచిది. నేను వెళ్ళిపో కాలం సమీపమై ఉన్నది. నేను వెళ్ళిపోవటం మంచిది. ఎందుకు మంచిదట? నాకు శుభకాలం అది. నేను ఆల్రెడీ నా విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉంటారు. నాయన డాక్టర్ గారు వచ్చింది చచ్చిపోతాం అంటే షేకన్ బ్రదర్ వెరీ గుడ్, నువ్వు తొందరగా నాకు మంచి విషయాన్ని చెప్పావు అంటమా? అనాలా? అనాలి. అనలేకపోతున్నావు అని అంటే ఇంకా నువ్వు మరణము వెడలిపో కాలం నువ్వు గుర్తించట లేదు. సార్ ఎంత సార్ గుర్తించేది? డాక్టర్ చెప్పిన నమ్మం. ఈ డాక్టర్ మార్చేస్తాను నేనా? మార్చేస్తే డాక్టర్ మార్చేస్తారట. పోయి ఇంకో డాక్టర్ చూపిస్తే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను. తీసుకో. నువ్వు 10 ఒపీనియన్ చేసినా నేను ఓప్ చేయడం మాత్రం వదలడు దేవుడు. ఎందుకంటే రెడీ అయిపోయావు. అందుకే ఆయన అన్నాడు నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది. ప్రతి ఒక్కరు గుర్తించండి ప్రియులారా. ఇక ప్రకృతి చెప్పిన మీరు వింటలేదు, జంతువులు చెప్పిన మీరు వింటలేదు, చేపలు చెప్పిన మీరు వింటలేదు. కాబట్టి నీకు ఎవరితో చెప్పించావాలంటే పని నీ అవయవాలతో చెప్తాను వింటావా? ఎవరో చెప్తే ఎప్పుడో చూసి రావాలా? కాదనుకోవడమేమో. నీ అవయవాలు చెప్తే వింటావా? అందుకే మన అవయవాలు ప్రతిరోజు పాఠం నేర్పుతుందట. నువ్వు వెడలిపో కాలమును గుర్తించమని. ఇప్పటిప్పుడు గుర్తించకపోతే ఊరికే చెప్తున్నాడు ఈ డాక్టర్ గారు. బాబు నన్ను చంపేసి చచ్చిపోతాను అంటున్నాడు అని డాక్టర్ మీద నిర్ణయం అవుతాం ప్రియమైన అన్నాడు. ఏదైనా అన్నాడు బ్రదర్ మీకు ఏదో బాగలేకుంది అవయవము అని అంటే నమ్మేమా మన సోదరుని నమ్మేమ్మా. ఎవరో బ్రదర్కి బాగలేదు, కిడ్నీలు కొంచెం ప్రాబ్లం అయినాయి అంటే బాబయ్య నేను నమ్మలేదు. ఎందుకంటే ఇంత బాగున్న వ్యక్తి ఇది బాగలేదంటే ఏంటి డబ్బులు నొక్కేస్తే దానికి ఏమైనా మాట అన్నాడని నేను అనుకున్నాను. ఇప్పుడు అదంటే మీ అవయవాలు చెప్తాయా? చెప్తాయంట. దాన్ని వెళ్ళిపోకాలని చెప్తాయట. దాన్ని ఎలా గుర్తించాలంటే ఎలా గుర్తించంటే నీ అవయవాలు. లోకాన్ని ఎట్లా గుర్తించాలా? పాఠం వినవు. బైబిల్ చదివేస్తే మొత్తం బయటపడిపోద్ది. కానీ చదవము, మనం రాము, చర్చికి రాము అని ఇవేమి వినము, మాకు అక్కర్లేదు. ఇది మత పుస్తకం అని పక్కన పెట్టేశారు. వెరీ గుడ్, పక్కన పెట్టి చేపను చూడన్నాడు, మృగాన్ని చూడన్నాడు. నమ్మవా? సరే అది కూడా నమ్మవు, అది కూడా నమ్మవు. కొంతమంది నమ్మరు. ఆయన ఎందుకు నమ్మరు అంటే మేము తినం కదా దాని మరణ అవసరం మాకు వద్దు. కొంతమంది మేము చూడము అంటారు. ఆ మరణ సంబంధం మేము వినము, చూడము అంటున్నారు. వెరీ గుడ్. కానీ ఇంకేం చెప్పాలి పాఠం? నీ దేహంలో అవయవాలు చెప్పిన వింటావా? నువ్వు వెడలిపోవు కాలని నీ దేహం ఏం చెప్తుందట? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం అపూర్వమైన వివరణ. ఒలులో ఉనుకు పుడుతుంది ప్రియులారా. ఇది చదువుతూ ఉంటే ఆల్రెడీ చూసుకున్నప్పుడల్లా కనీసం నాకు మరణం దగ్గర పడిందని నేను చూడకపోతున్నావేమో. 12వ అధ్యాయంలో వివరణిస్తున్నాం ప్రియులారా. మీరు ఎప్పుడు వినని పాఠం, మనం ఎప్పుడు దాని వంక చూడని పాఠం. అది చెప్తున్నాయి నువ్వు వెడలిపో కాలమును గుర్తించమని. పౌలు చెప్పిన మనం నమ్మలేదు. ఇప్పుడు మీ అవయవాలు నీకు చెప్తున్నాయి నువ్వు వెడలిపోయే కాలం సమీపమై ఉన్నదని. ఎలాగో ఒక్కొక్కసారి లేఖనాన్ని దగ్గరుండి ఆలోచన చేద్దాం ప్రియులారా. దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరం రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. అయ్యా ఎప్పుడు వినాలంటే పాఠం? నువ్వు బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణమునకు తెచ్చుకోండి. బాల్య దశ నుంచి నేర్పించవలసిన పాఠం, పుట్టినప్పటి నుంచి నేర్పించవలసిన పాఠం ఇది. పుట్టిన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి.
వెడలిపో కాలము నువ్వు గుర్తించే పాఠం నేర్చుకో. పాఠం వచ్చా? మనకు రాదు, మన పిల్లలకు రాదు. మరి ఎలా గుర్తించమంటావు? తెలిస్తే సిద్ధపడతావనంటే అది తెలియజేయడానికి నీకు అవయవాలు పెట్టిందట. ఈ అవయవాలు బ్రతకడానికి మాత్రమే నేర్పిస్తుంది అనుకుంటే తప్పు. ఈ అవయవాలే నువ్వు మరణించే దాని గురించి నేర్పిస్తూ ఉంది. ఏమని నేర్పిస్తుందో చూడండి ఆయన. ఆ దినమున ఇంటి కావిలి వారు వణుకుతారట. అంటే ఏందయ్యా? ఇంటి కావిలి వారు ఎవరు? వాళ్ళు ఎందుకు వణికేది? అది ఏదో అనుకుంటున్నారు. అలంకార రూపకంగా వ్రాయబడిన సందర్భాలు అన్నీ మన అవయవాలే. ఇక్కడ చెప్పబడినవన్నీ మన అవయవాలే. ఇవి చెప్తున్నాయట మనకు పాఠం. ఎవరికైనా ఈ పాఠంలో ఇలా జరుగుతూ ఉందని అంటే, అయ్యా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పాఠం డన్. ఏం చెప్పేస్తుంది నీకు? నువ్వు వెడలిపో కాలమో సమీపమై ఉన్నది అని. ఏదంటైనా మొదటిది ఇంటి కావిలి వారు వణుకుదురట. కావిలి వారు ఎవరా? కావిలి వారికి కూడా ఉండాల్సింది ఏదే? కావిలి వారికి ఉండవలసిన మొదటి క్వాలిఫికేషన్ ఏంది కదా? కావిలి వారు ఎవరు? సెక్యూరిటీ గార్డు. సెక్యూరిటీ గార్డులకు ఉండాల్సింది ఏది? మొదట కాళ్ళు ఉండాలి. కాళ్ళు లేకుండా సెక్యూరిటీ గార్డు ఎట్లా అవుతారు? నేను ఉండేదే కాపలా. ఎలా పోల్చెడుతుండే దేవుడు. కావిలి వాడికి ఉండాల్సిన కాళ్ళు. అర్థమైందేనా? నీ కావిలి వారు అంటే నీ కాళ్ళు వణుకుతాయట. ఎప్పుడు? వెడలిపోవు కాలంకు దగ్గరకు వచ్చినప్పుడు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు వణుకుతున్నాయా? మీకు ఎవరికైనా వణుకుతున్నాయా? నిజం చెప్పాలి, నాకు అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు ఎవరికైనా వణుకుతూ ఉన్నాయా? మీరు గొప్పోళ్ళే అంటే మీరు ఇంకా. కానీ కొంతమంది ఆల్రెడీ కింద పైకి ఎందుకు ఎక్కలేదు మీరు? మరి ఎందుకు చెప్పండి. ఏమ్మా పైకి రావా, పైకి రావా, పైకి రావా అన్నా నేను ఇన్ని రోజులు. వాళ్ళు ఎందుకు పైకి రాలేదు నాకు ఇప్పుడు అర్థమయ్యా. నువ్వు పోనా, నేను రామా. ఎందుకు రావమ్మా? నువ్వు ఇంకా ఎవరిస్తున్నాను కూడా పైకి ఎక్కేవనంటే, నేను పైకి ఎక్కితే నా కావిలి వారు ఏమవుతారు? గిడ్డ 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 వణుకుతారు. నీకు వణుకుతూ ఉన్నారు అని అంటే, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, గుర్తించండి, మీ వెడలిపో కాలము సమీపమైంది. ఇప్పుడిప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోరా? చెప్పండి అమ్మా. విశ్వాసములు వినటం వల్ల వచ్చే విశ్వాసము, రెండోది గైకొనట వల్ల వచ్చే విశ్వాసాన్ని మీరు తోసేయకండి. ఇప్పుడే కాళ్ళు వణుకుతున్నాయి మీకు. కాళ్ళు వణుకుతూ ఉన్నాయి అంటే దాని అర్థం ఇక మీరు నిలబడట్లేదు. ఇంకా వాక్యం చెప్తుంది, వివరణ ఇవ్వాలైతే ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ వివరణ ఉంది. టైం లేదు, ఒకరోజు చూద్దాం, ఒకరోజు చూస్తాం. కానీ మొత్తం చెప్పి చూపించేయాలి. మొత్తం 20 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 20 అవయవాలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ఆ 20 అవయవాలు ఏమేమి చేస్తున్నాయి చెప్పేద్దామని మీరు గుర్తిస్తారని. ఆ తర్వాత ఒక్కొక్కటి వివరిస్తాను. ఇక్కడ 3 కాళ్ళు. అదేనే 3వ కాలు ఎందుకు వచ్చింది కదా? 3వ కాలు ఏది? కర్ర. కర్ర ఎందుకు రావడం కారణం? ఈ 2 మీద నిలబడలేకపోతున్నాం కాబట్టి వణుకుతున్నాము. అంటే ముసలు చూసారు, ఓ పెద్ద వస్తాడు, వచ్చినాడా, వచ్చి కూర్చొని ఉంటాడు. పెద్ద 3 కాళ్ళతో రెడీగా వచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా? అదిగో నా ఇంటి కావిలి వారు ఏమవుతున్నారు? అది జరుగుతున్నప్పుడు నువ్వేం గుర్తించాలంటేనా అంటే నీ దేహము నీకు పాఠం చెప్పింది. నేను ఇప్పుడు కూడా విన్నానంటే పోతావు, అంతేనా? అనేక మార్లు గద్దిస్తాడు దేవుడు. వినవు. వినకపోతే ఏమవుతాట? హఠాత్తుగా నిన్నుపోచేస్తాడు. 29 అదే సామెతల గ్రంథం. జాగ్రత్త. ఆయన మాటికి చెప్పినా మీరు వినకపోతే, అది పక్షులు చెప్పినా వినకపోయారు. పక్షి ఏదో కూ కూ అంటది అనుకుంటున్నారు. కాకి ఏమంటుందంట? అంతే. ఏంది కావు కావు అంటే అర్థమేనైనా? మా ఇంటికి మొత్తం వస్తారా? వీడు కొత్త పాఠం రాసుకున్నాడు. కాదు నైనా, కావు. ఈ లోకము నీది కావు. ఏం పాఠం అంటే ఈ దినము నీది కాదు, నీవి కావు. ఎండే బాకే తీసుకెళ్ళిపోద్దా? ఏంటి ఎండే బాక? మూసిపోయే మాంసాన్ని ఎండేస్తూ అది తీసుకెళ్ళిపోతుంది అంటున్నావు. మహాపాఠం చెప్తుంది. ఇది ఎంచుకుంటున్నావు, దీన్ని ఎండబెట్టుకుంటున్నావు. రేపో మాపో దీన్ని మళ్ళా నువ్వు వండుకుని తినాలి, ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నావు. అది నీవు కావు. కావు.
ఆవు అది అరుస్తూనే వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ. అయినా మనం దాన్ని అరుగు పట్టించుకోము. అందుకే నీ కాలు ఉనికి, ఇప్పుడు నీ కాలు ఏముంటుంది నాయనా, గిటి 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 వణుకుతూ చెప్తుంది, నువ్వు వెడలిపో కాలం సమీపమై ఉన్నది. రెండోది అన్నయ్య, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు ఏమైపోతారట, వంగుతారట. బలిష్ఠులు ఎవరైనా నేను నాకంటే అని అంటున్నావు నువ్వు. ఇలా ఉన్న వాళ్ళందరినీ నేను చూడలా, ఎలా అయిపోయినారు, ఎలా అలా వంగిపోయేది వెన్నుముక. రాశారండి, ఎంత గొప్పదండి బైబిల్. నీ మొన్నముక వంగిపోతుందనంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడే చాలా మంది వంగిన వారు ఎవరు ఉన్నారు లేదా, కవర్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత కవర్ అనేది చేయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి గూని స్టార్ట్ అయిపోయింది, వంగేసిపోయింది. వెన్నుముక బలమైనది. మన అవయవాలలో ఉన్న ఎముకలలో బలమైన ఎముక ఏదైనా దాన్నే బలిష్టమైనది, దాన్నే బలశాలి అన్నాడు. కానీ బలిష్ఠులు వంగుదురు అంటే ఆల్రెడీ ఎంత గొప్పవారైనా వంగిపోవాలి. వంగుకుంటున్నారంటే, వంగిపోతున్నారంటే, ఏమ్మా వంగిపోతున్నావు, ఏమ్మా వంగిపోతున్నావు అంటే, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నదమ్మా, మీరు కూడా గుర్తించాలని చెప్పాలా వంగిన వాళ్ళు. గుర్తించాలి, ఎందుకంటే పాఠం చెప్పాలి ప్రియులారా. నీ అవయవం వంగిపోతుందంటే నువ్వు ఆల్రెడీ గూనైపోతున్నావు. చాలా అవయవాలు చూడండి, ముసలి వాళ్ళందరూ చూడండి, ఎవరైనా ఉంచినారా వాళ్ళ, వంగిపోయింది అంతే. వంగారా రాశాడు కనుక ఆయన. మూడవది విసురువారి కొద్ది మంది చేత పని చాలించుకుందరు. విసురువారు ఏమవుతారట ఆయన, కొద్ది మంది అవుతారట. విసరడం అంటే ఏంటా, రుబ్బడం అంటే ఏది రుబ్బేది మీలా అంగని రుబ్బుతుంది. ఇది ఏది పళ్ళు గచ్చిగా రుబ్బేస్తుంది. అంత బియ్యం వేసిన రాయి రుబ్బుతుంది, ఇది రుబ్బుతుంది, పళ్ళు అని అర్థం. విసురువారు కొద్ది మంది అయిపోతారట అంటే అర్థం ఏంటనేనా, ఒక్కొక్కటి ఊడిపోతా వస్తుంది. ఊడిపోతున్నాయి కొద్ది మంది అయి ఉన్నారట. కొద్ది మంది అయి ఉన్నారట, ముందు ఏముండవు, పనిని సాధించుకుంటారంటే అర్థమేనా. ఏముకలు ఇచ్చిన నమ్మరు, జామకాయ ఇచ్చిన నమ్ముతారా, కవర్ చేసుకుంటున్నారు. ఊడిపోయిన వాళ్ళతో మళ్ళీ కట్టించుకొచ్చుకున్నారు. కట్టించుకొచ్చితే మళ్ళీ రాదు మీక. నువ్వు కట్టుకొచ్చినా, పళ్ళు ఊడి చెట్టు పెట్టుకొచ్చినా, నువ్వు వెళ్ళేది మాత్రమే. నీకు పళ్ళు ఊడే కాలం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళిపో కాలం సమీపమైంది. నాకు పళ్ళు ఊడిపోతున్నాయి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విసురువారు కొద్ది మంది అయిపోతున్నారు. నీ పళ్ళు ఊడిపోతుంటే పళ్ళు పాఠాలు చెప్తున్నాయి, మా నువ్వు వెళ్ళిపో కాలం సమీపమైంది అని. పిల్లలు కూడా పడిపోతుంది ఆయన. అది వేరు, అది పడింది దేనికైనా బలమైంది రావడానికి. ఇప్పుడు పడిపోతే మళ్ళీ వస్తాయా, స్టీల్స్ వస్తాయి మళ్ళా, అది పనికిరాదమ్ము. అవునైనా రైట్. విసురువారంటే దాని అర్థం అదినైనా. పళ్ళు ఊడిపోతున్న వారు 3 ఫ్లోర్లు ఎవరైనా ఉంటే గుర్తించండి. ఓహో నేను వెడలిపో కాలం దగ్గరికి వచ్చిందంటే త్వరగా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. పాస్టర్ గారు నేనేం చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకొని నేనేం చేయాలి, రా పాట విను, రా వేకులు సత్యముని వినండి. ఆదివారం రా నువ్వు ఏం చేసుకుంటే పిక్కుంటాం, పళ్ళు పిక్కుంటాం. జాగ్రత్త ప్రియులారా, ఆశించండి, ఇది నిజం. ఇది మీ మేలు కోరే మిమ్మల్ని రమ్మంటున్నాం. మిమ్మల్ని మేలు కోరే దేవుని వాక్యాన్ని వినమంటున్నాం. మీ మేలు కోరే మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని గైకొనమంటున్నాం తప్ప మీరు స్వార్థాలు కనపడలేదు. స్వార్థం కనపడే సంఘం కాదు ఇది. ఈ పాటలు చెప్పాల్సిన అక్కర్లేదు మీకు. లేకపోతే ఎంతమంది దాచేసారా, 30 ఏళ్ళు ఎవరైనా చెప్పాడు ఈ పాటలు విన్నారు, మీరు ఏదైనా దాచుకున్నారే వాళ్ళందరూ. నేను మీకోసం చెప్తున్నా, మీరు మారమని, మీ విశ్వాసాన్ని పెంపొందించుకోమని చెప్తున్న సందర్భమే తప్ప ఇంకేరేంటి కాదు. విసురువారు కొద్ది మందుల చేత పని చాలించుకుందరు. కిటికీలో గుండా చూసువారు కానలేక ఎందురు. కిటికీలో గుండా ఉన్నవారట. కిటికీలేయ అద్భుతమైన కిటికీలు, పుట్టుకొని మూసుకుంటుంది. ఏదో వచ్చితే పురుగు వచ్చినా మూసుకుంటది. కిటికీలో ఉన్న కళ్ళు సామెతలు కూడా ఉన్నాయిగా, కిటికీ తలుపులు, కిటారీ తలుపులు. ఎప్పుడు తీసిన చప్పుడు కాదు, ఏ చెప్పు అది చెప్పడానికి ఉంది మనకి. ఇదిగో దేవుడు చెప్తున్నాను నేను నీ కిటికీ తలుపుల గురించి. అదిగో కానలేక ఉందరు. ఎవరమ్మాదే అని అంటావా? ఎవరమ్మా అంటున్నావంటే నువ్వమ్మా, నువ్వు పోతున్నావమ్మా అని. ఎవరమ్మా, అదిగో ఇప్పుడు నన్ను ఎవరమ్మా ఎందుకు వేసుకున్నా
అప్పుడే అర్థమైపోయింది, నేను వెళ్ళిపో కాలం సమీపమై ఉన్నది. నీ కన్ను బాగా పాఠం చెప్తుంది తల్లి నీకు. రెడీ అమ్మా, రెడీ అవ్వు. ఇవి చెప్తున్నది వినడానికో కాదు, ఇది చెప్తున్నదల్లా మీ దగ్గర ఉంటే మీరు సిద్ధపడతారని. రండి నైనా, ఒక్కరోజు కూడా ఆగబాకండి అమ్మా. ప్రతిరోజు మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ మందిరంలో పాఠాలు జరుగుతున్నాయి. త్యాగపూరితంగా తమ డ్యూటీలు వదులుకుని, పనులు వదులుకుని వచ్చి చెప్తున్నారు పిల్లలు. ఏంటంటే విశ్వాసాన్ని పెంపొందించుకోండి. నువ్వు కాపాడుకుంటేనే నీకు అక్కడ నీతి కిరీటం, జీవ కిరీటం. లేదంటే లేదయ్యా. నిస్వార్థం అంటారు. చెప్పండి ప్రియమైన వాళ్ళ, ఇంకా నీకు ఇది అర్థమే కాలేదనంటే వాపోయాడు బ్రదర్ నాతో ఉదయం వచ్చి మన రవికాంత్. నిజమే, అలా ఎన్ని రోజులు బాధపడ్డాను నేను. నా ఏందో నా 10:30తో ఇంకా రాలేదు. 10 గంటలు కనుక్కున్నాము, 10:30 అయినా రాలేదన్న. ఇంకా రాలేదు తమ్ముడు. మళ్ళీ లేటు కుదురుతున్నారు అని లోపల సనుక్కుంటున్నారట. ఏం జరుగుతుంది నేను ఇక్కడ? మిమ్మల్ని చేత ఏమైనా ఎక్కువ పని చేయించుకుంటున్నాం ఇక్కడ? రుబ్బే పని ఏమైనా చేస్తున్నావా మీ చేత? ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేవు కదా. నువ్వు సిద్ధపడవలసిన దాని గురించి చెప్పడం ఇది లేట్ అయినా. లేటుకపోతే ఏమవుతావు చెప్పు? ఇంటికి ఏం చెప్పవుతారు మీరు రోజు పోయి? ఇక్కడికి రావడం లేటు, తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఏం అర్థం? ఎవరు ఉన్నారు మీ వెనక? ఈ పాటలే నీ కూడా చెప్తున్నాడు, మీ విశ్వాసం నీకు రాని కూడా చెప్తున్నాడు. నీ అంత వరకు నీ విశ్వాసం నేను ఉండకూడదని చెప్పే కదా. ఇది వాడి పంతం కదా, వాడి మాట వింటున్నారు. ఇంత గొప్ప మాట వినరే. ఎలా చెప్పగలను? ఎలా చెప్పాలి చెప్పు? నేను కూడా అలాగే బాధపడుతున్నాను. రేవకాంత్ నువ్వు చెప్పు బాధ ఎవరికో. నీ వినగలిగిన వారిని చెప్పు. వినని వారు ఉన్నారు మహారాజులు, వారు పొత్తిపోతారు. నీ వినగలిగిన వారికి నువ్వు చెప్పు. నైనా చెప్పు. నీ ఇంట్లో ఉండవు చెప్పు. అందుక నా భార్య నా పిల్లలకు నేను చెప్పుకుంటా, నీ భార్య నీ పిల్లలకు, వాళ్ళందరూ చెప్పుకొని ఈరోజు సిద్ధపడతాం కదా పిల్లలు. ఏం చేస్తాం నేను ఇంతవరకు? ఆదివారం ఆయనని తెలుసు, ఆరాధనకి వెళ్ళాలని తెలుసు, ఎందుకు లేట్ చేస్తున్నారు? నీకు ఇంకా అర్థం కదా? నీ కంట్లో కిటికీలు కనబడట్లేదు నీకు? నీ కిటికీలో కూడా కానలేకపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేద్దాం అనుకుంటున్నావు? కళ్ళు కనబడిపోతాయి నీకు. మళ్ళా కళ్ళు ఉన్నప్పుడే తగ్గించుకో. మన కన్ను మన దేహం ఎక్కువ దీపము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోనైనా, ఇల్లు చక్క పెట్టుకున్నమ్మా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. పవిత్ర గారు అన్నారు, ఈ దేహానికి కన్ను దీపం. ఇదే పోయిందంటే ఇంకేముంది? కళ్ళు మూసుకొని కాసేపు నీ దేహం ఎలా ఉందో తెలియదు. ఇది మసి అయిపోయిందా తెలియదు, నువ్వు తల దూకున్న వాళ్ళకి తెలియదు, నువ్వు పౌడర్ వేసుకున్నావా తెలియదు. కాసేపు మూసుకుంటే నీ పరిస్థితి అయితే జీవితాంతం మూసుకోపోయి ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి పిల్లరా? ఆలోచించండి. నేను కిటికీలో ఉన్నవారు కానలేక ఉందరు అంటే అవి మసకైపోతాయి. చెత్తవాతం కరెక్ట్గా 35 వస్తే నీకు చెత్తవాతం రావాలి. నాకు కరెక్ట్గా 35 అడుగు పెట్టినప్పుడే నాకు అదే కరెక్ట్గా వచ్చింది. అంటే కంటే వేసారు వేసాల్లో ఇంకా ముందు వేసుకునే వాళ్ళు ఉన్నాం. నేను అప్పటికప్పుడే ముందు వేసేసాను. స్టార్ట్ అయిపోయింది. ఆలోచించండి. ఇంకా ఏమన్నాడు ఆయన? ఇది ఎన్నది? ఇది ఎన్నది? ఆయన 5. ఇప్పుడు చెప్పేది 5. తిరుగుట రాళ్ళ ధ్వని. తిరుగుట రాళ్ళ ధ్వని తగ్గిపోవనట. తిరుగుట రాళ్ళంటే ఏమా? తిరుగుట రాళ్ళు ధ్వని ఏమైపోతుందట? తగ్గిపోతుంది. ధ్వని తగ్గిపోతుంది, వెనకటి తగ్గిపోతుంది. అంట 2 సార్లు చెప్పాలి నీకు. ఏదో వినబడుతుందా? ఒప్పుకో, మిశ్రమం కొనిస్తా. వినడం వినికిడి ప్రారంభం అయిపోతుంది అని అంటే ఆల్రెడీ చెవులు వినబడిన వాళ్ళందరూ గుర్తించాలి. అమ్మో, నేను వెళ్ళిపో కాలమో సమీపం అయిపోయి వచ్చేస్తూ ఉంది. ఎవరికైనా ఉందేమో జాగ్రత్త పడండి. ఇకనైనా వీధి తలుపులు మూయబడను. 6వది వీధి తలుపులు మూయబడను. ఏది వీధి తలుపులా? నువ్వు ఎంత చెప్పినా రే 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 కందరురా 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 ఏం జరుగుతుంది? కందరు అంటే మూసుకోబోతుంటాయి. చాలా మంది చూస్తున్నట్టే ఉంటారు, రెప్పలు మాత్రం మూసుకునే ఉంటాయి. రెప్పలు మూగిపోతూ ఉంటాయి. పిల్లలు ఇది జబ్బు అనుకుంటారు. కొంతమంది కొట్టుకుంటుంది, కొట్టుకొని మూసుకుంటుంది. నువ్వు వెళ్ళిపో కాలం సమీపమైనది. చచ్చిపోయాను ఎలా కనిపెడతానైనా? చచ్చిపోయిన ఎలా చూస్తాను? ఆల్రెడీ ఎంత నిద్రపోతుందో రెప్పలు, అది చూడగానే గుర్తుపెట్టేస్తాం. వెళ్ళిపోయాడు తెలియకుండానే వెళ్ళిపోతాయి కాలం.
పెట్టె యొక్క కూతకు ఒకడు లేచును. పెట్టె యొక్క కూత అంటే ఏంటైనా పెట్టెలు కూతకు వస్తాయట, అప్పుడు లేచుకుంటాడు. అంటే పెట్టె యొక్క కూతకు ఒకడు లేచును. పెట్టికే మనం లేచేది కదా, పెట్టే కొన్ని పెట్టెలు వస్తాయి. కరెక్ట్గా తనకు తెలుసు జామ్ కూ అని కూస్తున్నాయి. ఆ కూత వినపడంగానే ఇంకా నిద్ర పడదు. రాత్రంతా నిద్ర పట్టిన వాడు అని అర్థం. కుక్కట గుంకలు వేసుకొని కూర్చుంటాడు. కొంతమంది అవాను కొట్టుకున్నా లేరు. ఏమయ్యారంటే బాగా సుఖంగా నిద్రపోతుంటాడు వాడు. వాడికి ఇంకా ఆయుష్ ఉంది. చీమ చిటుక్కు మన లేస్తాడు వీడు. ఎందుకనంటే వాడికి ఆల్రెడీ నిద్రపోయింది. రాత్రంతా మేలుకుండు. పెద్ద ఆయన ఏం పెద్ద ఆయన నిద్ర రాదు, నిద్ర రాదు నిద్ర ఎందుకు రాలేదు నాయన అంటే, నువ్వు వెడలిపో కాలం సమీపమైంది. ఎవరో నిద్ర పట్టలేదు నాయన. నిద్ర పట్టకపోతే భయంకరమైన రోగాలమ్మా, వారు సావు దగ్గర ఉందని దాని అర్థం. డాక్టర్ దగ్గర పోతే మొదట అడిగే ప్రశ్న ఏదైనా లేదన్నాడంటే అప్పుడే పక్కన పెట్టుకుంటాం. ఓహో అయిపోయినావు అతను తిని జరిగిందా, తినది బాగా అరిగిపోతుందా అంటాడు. ఆహా అంటే రెండో పాయింట్ అయిపోయినావు. అదైనా 3 ఎక్సలెంట్ పాయింట్స్ అడుగుతాడు డాక్టర్. అందులో మొదటి ప్రశ్న ఇది, నువ్వు బాగా నిద్రొస్తుందా నీకు? పెద్దోళ్ళకి రాదనైనా. పెట్టెక్క కూతకి లేచేస్తారు. కోడి బొక్కలు కో అని అంటే కోళ్ళు ఎప్పుడెప్పుడు కూస్తాయి తెలుసు అయినా మీకు? ఉదయం ఏం కూస్తుంది అనుకోండి, తప్పనైనా కరెక్ట్గా 12 అయినా కూస్తాయి ఒకటి. అయినా అయిపోయినావు. కోత కూస్తే లేసేస్తారు. కోత కూస్తే లేసేస్తామంటే ఏమని అర్థం? నిద్ర పట్టలేదు. నిద్ర రాని వారందరూ గుర్తించండి, నీ వెడలిపో కాలము. ఎక్కడో పాఠాలు చెప్పిన గంటలు ఇంకా నీకే పాఠాలు, నీ అవయవాలే నీకు పాఠాలు నేర్పుతున్నాయి. తర్వాత అయ్యా సంగీతము చేయు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. శరీరంలో స్త్రీలు ఉన్నారట, ఉన్నారా? సంగీతము చేయు స్త్రీలు ఉన్నారట మన ఒంట్లో. వాళ్ళు ఆ సౌండ్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ తగ్గిపోతుందంటే వెళ్ళిపో కాలం సమీపమైంది అని అర్థం. ఏంటైనా ఆ సౌండ్ ఎట్లా వస్తాయి తెలుసా? లేచమంటే నరాలు కీళ్ళు టక్ క్లిక్ అంటారు కొంతమందికి. అంతయా? నడిచిపోతుంటే పట పట. మా మామ అయితే నడుస్తున్నాడంటే, కవిత వాళ్ళ నాయన నడిచిపోతుంటే పట్టుకు పట్టుకు పట్టుకుంటూ ఉంటుంది. చాలా మందికి నాయన నిజం, నాకు కూడా అట్లా అన్నామంటే అవి వాళ్ళు అన్నంటే టక్కు 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 అంటుంది. కొంతమందికి కీళ్ళు కలకల అంటుంది. అంటదా? అంటూ ఉన్నది ఇప్పుడు ఎందుకు అంటలేదు నీక? ఆ తాతకి అంటది. పోయి అడగండి. నరాలు ఆడమనే తెలియదు, లూజ్ అయిపోయి ఉంటుంది అన్నీ. అది దాని అర్థం. నరాలు లూజ్ అయిపోయి ఉన్నదంటే అమ్మా నువ్వు ఆల్రెడీ వెడలిపో కాలము. నాదాలు చేయటం లేదు. నాదం చేసేది ఏదైనా నరమే కింగ్ 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 అంటే కీబోర్డు ఏదైనా కొడుతుంటారు చూసారా? దాన్ని ఏది నరాలే సంగీతాలు ఇచ్చేయి. అవన్నీ నీ ఒంట్లో ఆగిపోతాయి. ఆగిపోతాయి సంగీతాలు. ఇప్పుడు ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు జిమ్కి వెళ్ళి పడపడ అంటుంది నరాలన్నీ. ఈ నరాలు కీళ్ళు అవన్నీ సౌండ్ నీకు అది ప్రారంభమైందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం నువ్వు ఆల్రెడీ వెడలిపో కాలం సమీపమైందని నీ కీళ్ళు చెప్తున్నాయి. ఇక ఎత్తు చోటుకు భయపడుదురు. ఎత్తు చోటుకు భయపడుదురు అంటే ఏంటైనా మెట్రో ఎక్కడ ఎవరైనా ఎక్కడ అయిపోదా 5 పోతే ఎక్కడ పైగా ఏ పైకే పైకి ఎక్కువో. ఎన్ని రోజులైంది నేను పైకి పోయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ బెడ్రూమ్ ఎలా ఉందో ఏమో కూడా వాళ్ళు వచ్చినప్పుడు బలవంతంగా ఎవరు పోతారు రే బాగా ఎక్కగలిగిన చెప్తున్నాను. ఎందుకని? ఎత్తు చోటుకు భయపడిపోయాను. కొండలు ఎక్కగలనా? ఎక్కలేని. కొండ ఎక్కడానికి కూడా ఒకరోజు ధనించకుండా కొండ ఎక్కున్నాం పండ్ల కోసం. హాస్టల్లో చదువుతున్నప్పుడు వెళ్ళిపోయి దొంగతనంగా పండ్లు కోసుకుని పైన పండ్లు తీసుకొచ్చున్నాము. ఇది ఇప్పుడేది? ఇది చెట్టు ఎక్కడంటారు ఏమైనా? అవ్వ నీళ్ళగా ఎక్కి తాటి మండలు పోయి పోసేసేది, టెంకాయ కోసుకునేసేది. ఇది ఇప్పుడు ఎక్కంటే ఆ 10 అడుగులు ఉన్న దాంట్లో ఎక్కినామంటే తోటలు గిడిగిడికి నడిగిపోతాయి. ఎత్తు చోటుకు భయపడుతున్నారు. ఇంకా మార్గములందు భయంకరమైనవి కనబడను. ఏ మార్గముల? మార్గములందు భయంకరమైనవి కనబడినట్టు అర్థం ఏంటైనా? భయంకరమైనవి కనబడతాయి మీకు ఎప్పుడైనా? కనబడి ఒక రోజు వస్తాయి. అది ఎప్పుడు తెలుసునైనా?
ఏం తెలుసా? నిద్ర. మార్గం అంటే అదే నిద్ర. పడుకొని నిద్రపోతా ఉంటాం. ఎవరా ఏమైంది? ఎవరు తరుముతున్నారు నిన్ను, తరుముతారు నిన్ను. అర్థమైపోవాలి అప్పుడే. ఏమంటాడు నేను దారం తీసుకుని వస్తున్నాను నిన్ను ఒకడా. ఇప్పటికి అట్ట కనపడ్డాడు. ఎవరుడా? యముడు దారం పట్టుకొని దిగుతున్నాడు. దేవదూతలు వస్తున్నట్టు ఉంది, నన్ను పట్టుకోబెట్టింటుంది. మా అక్క కూడా చెప్తుంది, పోతూ నలుగురు వస్తున్నారు, నన్ను పట్టుకొని వస్తున్నారా. భయంకరమైనవి కనబడను. నీ కళలు కూడా నీకు పాఠాలు చెప్తున్నాయి. నువ్వు వెడలిపో కాలము సమీపమై ఉన్నది. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నీ కళ్ళలోకి రావడానికి కారణం లేదు. నీకు నిద్ర పట్టడం, ఇంకా లేచి కూర్చుంటావు, దిక్కుమని ఉంటావు. కళ్ళు మూస్తే కనపడతాయి అది. అందుకని కళ్ళు మూయడానికే భయపడతారు చాలా మంది. నిద్ర పోతే చాలు వచ్చేస్తుంది కళ. ఎవరో వచ్చేసినట్టు ఉంటుంది, ఎవరో పట్టుకున్నట్టు ఉంటుంది కళ. ఎస్. తర్వాత బాదమ వృక్షము పూలు పూయను. ఏదైనా బాదమ వృక్షం ఏం చేస్తుందట? ఏంటి బాదమ వృక్షమా? ఇగో బాదమ వృక్షం. బాదమ వృక్షం పూలు పూస్తాయట, తెల్లటి పువ్వు. అది పూస్తే నేను నల్ల గుర్తు వదిలే. ఏం చేస్తావు చేసి వద్దాం అంటేనా? ఇది నరిసిందే ఎందుకు తెలుసా తల్లి? నువ్వు వెడలిపో కాలం సమీపమైందని చెప్పడానికి. ఇది చెప్పినా మనం వినంగా, నువ్వు చెప్పకూడదని చెప్పి దానికి కలర్ పట్టు వదిలేవు. తెల్లది ఒకటి కనబడకూడదు మనకి, చూసారు. కానీ అది పోయడానికి కారణం నువ్వు వెడలిపోయే కాలం సమీపమైందమ్మా. నువ్వు ఆయన నడిచిపోతుందని అంటే బాగా అదే చదువుకో. ఏ నడిపోయినా ఇంటికి నీకు తెల్లబడుతుందని అంటే, బాదం పువ్వు నీకు పూస్తూ ఉందని అంటే దాని అర్థం అది. నాయన దాచుకుంటావు, కలర్ పట్టుకుంటావు, కానీ కింద మళ్ళీ కనపడుతుంది. కానీ నీకు చెప్తుంది నువ్వు వెడలిపో కాలం సమీపమై ఉన్నది. బాదం వృక్షము పూలు పూయను, మిడత బరువు ఎక్కిపోనన్నాడు. ప్రియులారా, మిడత బరువు అంటే ఏందైనా? మిడతలు చూశారు ఎప్పుడైనా? మిడతలు చూసారా? ఎవరు తిన్నది ఇదే? బాప్తిస్మం ఇచ్చే యోహాను తిన్నాడే ఆ మిడత. అది బరువు ఎక్కిపోద్దని అంటే మిడతను గమనించారా? ఎట్లుంటాయో ఆ ఎట్లని చెప్పండి. చిన్నగా ఉందా? అసలు అంత పొడుగుంది. ఏం గుర్తించారని? మిడతలు అయిపోతారన్నాడు ఈయన. అంటే అర్థమేటైనా? మిడత ఎలాగుంటుంది తెలుసా? కాళ్ళు చేతులు తల మొత్తం సన్నగా ఉంటాయి. ఏది లావుగుండే చెప్పు? పొట్ట. అవునా? ఎవరు ఉన్నారు చూడు. ఎవరెవరికి పొట్టలు వచ్చేసాయో బరువు, అది అవయవాలు బరువు ఎక్కిపోవడం అని. నీ మడత బరువు అయిపోయింది. ఏమి చేసినా తగ్గట్లా. అవునా కదా నైనా? తాగేసాం పోయి ఏదేదో తగ్గిపోవాలని. అవునా కదా? ఏదేది మిల్క్ షేక్, న్యూట్రియన్స్ ఏవేవో తగ్గాలి. ఎందుకు తగ్గాలంటే నన్ను త్వరగా చచ్చిపోయేది చూస్తావు నువ్వు. నెట్ కొంతమంది అమ్మాయిని చూస్తే నువ్వు ఏమైనా చేయరా మళ్ళీ వదలగా. మిడత బరువెక్కిపోవును. నీ అవయవాలు బరువెక్కిపోతాయి. లేయడానికి కూడా హింస, కూర్చోవాలన్నా హింస, పడుకోవాలన్నా హింస. బరువు ఎక్కిపోతాము. నీ పొట్ట ఆల్రెడీ వచ్చేస్తుంది. నీకు ఎక్సర్సైజ్ చేయండి. పని చేస్తే ఎందుకు వస్తుంది అనేది? పని చేయని వాళ్ళు ఎవరైనా వయసు అయిన వారు అది పెరిగిపోతూ ఉందని అంటే దానికి పని కరెక్ట్గా ఇవ్వలేదు. నువ్వు వెడలిపో కాలం నీకు చెప్తుంది. పొట్ట వచ్చిన వాళ్ళందరూ రెడీగా ఉండండి. వెడలిపో కాలం జాగ్రత్త అని చెప్తుంది. ఇంకా బుడపుసరకాయ పగులును. బుడపుసరకాయ తెలుసా మీకు? బుడపుసరకాయ పగులును అంటే ఏందైనా? గుండెకాయ పగులును అని. ఎప్పుడు రెడీగా ఉంది మంద కూడా తప్పని వెళ్తుంది. ఓకేనైనా? అది దాని అర్థం. గుండె జబ్బు స్టార్ట్ అయిందని అంటే రెడీగా ఉండాలి. ఏ రోజు దేవా, కాకపోతే ఇలా ఈయనైనా ఇలా ఈ చచ్చిపోతుంటే చెప్తూ చచ్చిపోయే భాగ్యం నువ్వు. సూపర్ అవకాశం అది తెలుసా? ఒకేసారిగా నిన్ను లాక్కుండా, నిన్ను ఈక్కుండా, పిల్లల్ని వాళ్ళని నప్పులో పెట్టకుండా టపుక్కని ఇక్కడ వెళ్ళిపోవాలి. ఆ కాలం వచ్చిందని అంటే నీకు వెడలిపోయే కాలం సమీపమై ఉన్నదని గుర్తించు. ఇప్పుడు ముసరకాయ పగులును. ఇకయ్యా ఒకడు తన నిత్యమైన ఉనికిని పట్టుకొని పోచున్నాడు. ఉనికి
ఉనికిని పట్టుకొని పోతున్నాడని అర్థం ఏంటైనా తన ప్రయాణాన్ని ముగించుకుని పోతున్నాడని అర్థం. ఉనికి పట్టుని అయిపోయింది అంతా మూట కట్టి ఎత్తుకుని పెట్టుకోపోతా ఉంటాడు. తన ఆయుష్నంతా మూట కట్టి సంకలో పెట్టుకుని పోతున్నాడు అని అర్థం. తన ఉనికి పట్టునంతా పట్టుకుని బతకాల్సిన రోజులన్నీ అయిపోయాయి, అది తన ఉనికి పట్టును పట్టుకుని పోతున్నాడు, తన ప్రయాణాన్ని ముగించుకుని పోతున్నాడు అని అర్థం. అలా గుర్తించాల్సిన వాడు గుర్తించిన వెంటనే వెళ్ళిపో, కాలం సమీపమైందని గుర్తించు. 15 అయ్యా 15 చదవలేదు. వారి నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు. చూసారా, ప్రలాపించు వారు వీధిలోకి రావాలా. ఎవరికైనా అక్కడ ఏదో అయిపోయిందంటే ఆ ఊళ్ళో ఏదో అయిపోతారైనా ఇక్కడ ఇదంతా జనమే నిలబడిపోతారు. ఏంటంటే ఆ ఇంట్లో ఏదో చనిపోయారంట, ఆ ఇంట్లో ఏదో జరిగిపోయింది, పాప అదేదో పాలైపోయారు. నిజంగానే వీధిలోకి రావాలందరూ. వీధిలోకి ఆ ఇంట్లో ఏదో జరిగిందంటే వీధిలోకి రాగానే వెళ్ళిపో, కాలం సమీపమై ఉన్నది. గుర్తించమంటున్నాడు. ఇకనైనా వెండి త్రాడు విడిపోవును అంటే అర్థమేనైనా వెండి తాడు విడిపోవును. తెలుసా వెండి తాడు ఎక్కడ కడతారు నాయన? అసలు వెండి తాడు కడతారా? ఎక్కడ కట్టేస్తాం వెండి తాడు. నాకు కూడా ఉంది, ఇప్పుడు లేదు, పెట్టేశాం. అదేనా వెండి తాడు వేసుకుంటాగా తెగిపోద్దట అంటే అర్థమేనైనా నెత్తుగా పోయి పండ పెట్టేసి మర్చిపోయి వచ్చేసిన ఊర్లో ఉండేవాళ్ళు ఒప్పుకోరు. కోసావా దేన్ని మొలతాడు అంటే అర్థం ఏంటైనా మొలతాడు కోసేస్తే అన్నీ అయిపోయిందని. దాని అర్థం ఏంటి తెలిసి అయినా ఆత్మకు శరీరముకు ఉన్న బంధము తెగిపోయిందని చెప్పడం. వెండి తాడు విడిపోవును. చూసారు ఎంత బాగుందో ప్రతి ఒక్కరి జీవితంలో. అనంటే వెండి తాడు తెగిపోవును అని అంటే అర్థం చెప్పాము, కానీ వెండి తాడు అంటే ముడతాడనే కదా అని అర్థం. ఆత్మకును శరీరం ఉన్న బంధం ఏమైపోతుందని తెగిపోతుంది అని అంటే అమెరికాడు అసలు ఈ మాట చెప్పినప్పుడు ఒక ఆయన అన్నాడు, నన్ను కరెక్టే బ్రదర్, ఈ మాట వెండి తాడు తెగిపోను అని నువ్వు మొలతాడు చెప్పావు ఉంది. అమెరికాలో ఉన్నవాడు మొలతాడు కట్ట సార్ అన్నాడు. బెల్ట్ కడతాడు సార్ వాడు కూడా. ఏదైనా ఉండని బంధం తెగిపోయే సంబంధం ఇది. అర్థమవుతాయినా వెండి తాడు విడిపోవును. ఆ తర్వాత బంగారు గిన్నె పగిలిపోవును. బంగారు గిన్నె అంటే ఏంటైనా బంగారు గిన్నె పగిలిపోవును. నాకు అర్థమైతే తెలుసా, బంగారం దేంతో పోల్చబడింది? విలువైనది. నీ ప్రాణం పోవును అని. నీ శరీరంలో ఉన్న విలువైన వస్తువులు ఏదైనా విలువైనది నీ ప్రాణమే కదా. దీనికి మించి నీకు ఏదైనా ఉందా? అది విలువైనది. దాని అర్థం నీ జీవన పాత్రను, నీ జీవితాన్ని, నీ ఉన్నత విలువలను మొత్తం పగిలిపోతుంది అంతే. నేనెంత చేశానో అవన్నీ ఆ రోజు మర్చిపోతాను. అర్థమైనా బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొక్క కుండ పగిలిపోవును అన్నాడు ప్రేమైన వాళ్ళ. దారి యొక్క కుండ పగిలిపోవనంటే దాని అర్థం నేనా నీ జీవితం ముక్కలైపోయింది అని. అందుకే చూసారా, మన హిందువులు ఒక ఏదైనా కొండ పెట్టి కొండలో నీళ్లు పెట్టి కటా తిరుగుతారు. మూడు సార్లు తిరిగేసి అట్టే వదులుతారు వెనక్కి. అంటే దాని అర్థమైనా నువ్వు పోయావు రాని, నీది అయిపోయింది రాని, ఇక నువ్వు లేవు రాని, ఇక నువ్వు లేవు అని చెప్పడానికి నీ కొండ దారం మీద పగిలిపోతాయి. నీ దారం మీద కొండ పగిలిపోవును, బావి యొక్క చక్రం పడిపోవును అన్నాడు ప్రియులారా. బావి యొక్క చక్రం అంటే చక్రం దేనికి సంబంధించింది? నీ జీవిత చక్రం. నీ జీవిత చక్రం ఆగిపోయింది. ఇక జనన మరణం లేదు నీ దగ్గర, ఇక లేదు. ఆ చక్రం ఆగిపోయింది. ఏంటంటే జీవిత చక్రము, నీ కాల చక్రం ఆగిపోతుంది. చూసారు, బావి యొక్క చక్రం ఆగిపోవును, మన్నైనది వెనకిట వెళ్ళే మట్టికి వెళ్ళిపోవును, ఆత్మ దాని ఎద్దుకు దాన్ని దయచేసిన తండ్రి ఎద్దుకు వెళ్ళిపోవును. ఇప్పటికి కూడా గుర్తించవా? ఇది నువ్వు గుర్తించు. మన దేహావయవాలో ఇంత అపురూపంగా నువ్వు వెళ్ళిపోయే కాలాన్ని చూస్తూ ఇది తెలుసుకున్న మహనీయులు పౌలు గారు ఆశపడ్డారు, వెళ్ళిపోయారు. అబ్రహాం గారు, అలాగే దావీదు గారు, అలాగే యాకోబు గారు, వీళ్ళందరూ చరిత్రను చెప్పాలి ప్రియమైన వాళ్ళారా. వీరందరూ ఆల్రెడీ తమ జీవిత చక్రాన్ని చూసుకున్నారు, తమ వెళ్ళిపో కాలంలో గుర్తించారు. మనమే ఇంకా గుర్తించుకొని ఉన్నాం కాబట్టి మనల్ని గుర్తించే ప్రయత్నం చేసిన గొప్ప పాఠం అన్నమాట.
కాబట్టి దయచేసి గుర్తించండి, మీరు వెడలిపోవు కాలము ప్రతి క్షణం గుర్తు పెట్టుకోండి. అనుకోవడం ఎప్పుడైనా వెళ్ళిపోదాం, విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకపోతే నువ్వు వెళ్ళిపోయి వెళ్తాం. కాబట్టి ఆ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే యేసు ప్రభు చెవులపై ఎవరి దగ్గర ఉండదంటున్నారు. కాబట్టి మీరైనా కాపాడుకోండి, జాగ్రత్త కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడండి.